మతాన్ని పొలిటికలైజ్ చేయటం అంటే మనకి అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం అని చేశాడు ఐటీలో. అంటే వీళ్ళు జనసంఘగా జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చారు. మా పెదనాన్నగారు అబ్బాయి రంగావజ్జల లక్ష్మీనారాయణ శాస్త్రి అని ఇప్పుడు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీకి ఏదో నాయకుడు ఆయన. సరే, ఈ పరిస్థితి నాకేమనిపిస్తుందంటే 80లో ఆయన ఏకాత్మతా యజ్ఞం చేసింది మన ఓట్ బ్యాంకుని మనం సెక్యూర్ చేసుకోవాలనే ప్రోగ్రాంతో. ఏకాత్మ అని పెట్టడంలోనే ఆ వ్యూహం ఉందనేది నా అభిప్రాయం. అద్వానీ వాంటెడ్గానే ఏకాత్మ అని పెట్టి హిందువులందరినీ ఒకటి చేయటం, యూనిటీ చేసి మన ఓట్ బ్యాంకుని మనమే తయారు చేసుకుందాం, వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీలాగా సంతుష్టీకరణ రాజకీయాలు చేయకుండా. అంటే కాంగ్రెస్ మీద వాళ్ళు విమర్శ ఏమిటి, వాళ్ళు ముస్లింలకి వాళ్ళని సంతృప్తిపరుస్తూ వీళ్ళని సంతృప్తిపరుస్తూ వాళ్ళందరినీ తమ ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు అనే ఒక నెపం వేస్తూ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పడం ద్వారా వీళ్ళందరినీ యూనిఫై చేయటం. అది నిజంగా లేదంటారా? ఉందని నేను అనుకోవడం లేదు, ఉందని నేనైతే అనుకోవడం లేదు, ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆ టైంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి పాయింట్ పట్టుకున్నాడు అద్వానీ గారు. తమిళనాడులో ఒక ఊరు మొత్తం కూడా ఇస్లాంలోకి మారింది, మీనాక్షిపురం ఆ ఊరు పేరు. అది అహ్మద్ నగర్గా మారింది. మీనాక్షిపురమా అహ్మద్ నగర అనేది ఒక పుస్తకం వేసి పంచేవాళ్ళు అక్కడ. నేను ఆయన ఒంగోలులో పెట్టిన మీటింగ్కి వెళ్ళి అసలు వీళ్ళ గొడవ ఏంటో చూద్దాము అనే ఉద్దేశంతో పెడితే ఆ బుక్ ఉచితంగా ఇస్తున్నారు. నేను అది తీసుకొచ్చి చదివి అప్పటి జాగృతి ఎడిటర్ ఉండేవాడు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయనతో కొంచెం డిస్కషన్ జరిగింది దాని మీద. అంటే ఆర్థిక పరమైనటువంటి కారణాలతో, అది దళిత డామినేటింగ్ విలేజ్, అది వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి కారణాలతో అటువైపు వెళ్ళారు. దాన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు దాన్ని ఇష్యూ చేస్తున్నారు మీరు అనవసరంగా? లేదు అలా ఎలా జరుగుతుంది, మనం తిరిగి వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ అని మాట్లాడాడు ఆయన. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు ఆయన నాకు, వేణుగోపాల్ రెడ్డి గారు. మీనాక్షిపురం మారిందా? అలాగే ఏం లేదండి, అలాగే ఉంది. కానీ ఆయన కూడా అదే అభిప్రాయాలతో ఉన్నాడు ఇప్పటికీ. ఇలా ఇది మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి హిందూ మతం ప్రమాదంలో ఉంది అని, ఇది పింగళి నాగేంద్రరావు గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారికి సమాధానం చెబుతూ కృష్ణా పత్రికలో ఒక 3 వ్యాసాలు రాశాడు. ఆ 3 వ్యాసాల్లో ఇది కూడా మాట్లాడతాడు ఆయన. ఓకే, మాట్లాడుతూ ఇది ఎప్పుడు 40లో రాశాడు ఆయన ఆర్టికల్స్ 3. దాంట్లో ఆయన ఏమంటాడంటే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని గనక ఎవరైనా నినాదం ఇస్తే మైనారిటీ మతాలన్నీ భయపడిపోతాయి అని రాశాడు. అంటే వీళ్ళు ఏదో జాగ్రత్త పడుతున్నారు అనే ఇండికేషన్ ప్రపంచానికి ఇస్తే ఆ దాడి మన మీదే జరగబోతోందని వాళ్ళు మరింత అలర్ట్ అయిపోయి వాళ్ళు సన్నద్ధం అయిపోతారు. అంటే సమాజంలో మత కల్లోలాలకి ఇదే లీడ్ చేస్తుంది అని రాస్తాడు ఆయన. మెజారిటీ మతంలో ఏ మేరకైతే మీరు భయాన్ని నింపుతారో ఆ మేరకు సమాజంలో మత సామరస్యం దెబ్బతింటుంది అని చాలా స్పష్టంగా రాశాడు ఆయన. ఈ కాన్షియస్నెస్ ఉండేది